ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉపాధ్యక్షులు స్టేట్ ఉపాధ్యక్షులు జోజిరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ గార్లపల్లి సతీష్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా క్యాండిడేట్ చేయవారు. ఆ యొక్క మనకు ఎవరైతే ముందుగా పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకు రావాలి, కొంత కొంత సమయంలో ఉంటారు. గార్లపల్లి సతీష్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. వీళ్ళపల్లి వీరేంద్ర బాబు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో చేరారు. ఇక ముందుగా జోజిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణలో ఒకే ఒక్క ఎలక్షన్ అయితే ఉంది, ఆ ఎలక్షన్ కూడా మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎలక్షన్. ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఒక దిక్కు చూస్తే మేమని ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న వేళ డబ్బుకు ఆశపడి ఎవరు లొంగరు, వారికి కావాల్సిన నాయకుని ఎంచుకుంటారు అనేది ఉన్నప్పటికీ మాత్రం చూస్తే డబ్బే ఏర్లై పారాలి అంటూ కూడా ప్రధాన పార్టీలు అయితే ముందుకొచ్చాయని తెలుస్తుంది. కానీ అకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఇళ్లలో, మాజీ ఎమ్మెల్యే మరొకరి ఇళ్లలో కూడా, అంటే ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో వారి ఇల్లు సోదాలు ఫైన్ స్క్వాడ్ నెపంతో వెళ్ళడం జరిగింది. పోలీసులను అడ్డు పెట్టుకొని, అంటే పోలీసులను తీసుకువెళ్ళి మరి ఇండ్లు అనువనువు శోధిస్తున్నారు. అంటే సరే, మనం ఏది చూసుకున్నా కానీ ఒక రకంగా డబ్బులు ఉన్నాయంటే అనువనువు చిన్న పోపు గింజల డబ్బు కానిచో చూశారు, కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కలేదు. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే బీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకం కోల్పోయినరా, ఎందుకని ఇట్లా అంటున్నారు. ఇక మనం చూస్తే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు చూస్తే మా తన్నీర్ హరీష్ రావు గారు కావచ్చు, ప్రధానంగా ఈ ముగ్గురు మాత్రం కొట్లాడుతున్నారు. ఎందుకంటే మాటలు యుద్ధం చేస్తున్నారు. ఒకరు డబ్బులతో కూడుకున్నారనేది చెప్పో బండి సంజయ్ గారు అంటున్నారు, డబ్బులతో ముడిపడ్డున్నారు. ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తాయిలాలు పుచ్చుకున్న డబ్బులు వారికి వీరు వారికి అప్పచెప్తున్నారని. కానీ ఎవరెవరికి అప్పచెప్పినా ఇలాంటి మాటలు కావచ్చు, ఇలాంటి చేష్టలు కావచ్చు ఎందుకు వస్తున్నాయి? సరే, డబ్బులు దొరకబట్టినప్పుడు డబ్బులు బండ్లలో తీసుకుపోతున్నావు, కార్లలో తీసుకుపోతున్నావు, ఇలా ఉంటే దొరకబడితే తప్పలేదు. కానీ అకస్మాత్తుగా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ లేని అంటే కోడ్ వర్తించని ఏరియా లోపల ఎంతవరకు ఇది కరెక్ట్, ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం అండి. ఈరోజు మనము ఈ డబ్బుల ఇష్యూ కాడికి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ చేయాల్సిందే. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో జరుగుతుంది, అసెంబ్లీ ఎలక్షన్ కాబట్టి. ఒకటి ఏంటంటే, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ మీద చేశారా, కాంగ్రెస్ వాళ్ళ మీద చేశారా, బీజేపీ వాళ్ళ మీద చేశారా అంటే టీఆర్ఎస్ వాళ్ళ మీద చేసి ఉంటారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళని కొద్దిగా డైవర్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే ఓటుకి 20,000 అయినా పర్వాలేదు, మేమంటే మేము గెలవాలి అనే సిచ్యువేషన్ నడుస్తుంది. ఇవాళ ఓటుకి 20,000 అయినా ఇద్దాం, కానీ మేము గెలవాలని అటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఆ అపోహలలో ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ డైవర్షన్ చేయడం కోసం, అంటే మీరు అన్నట్టుగా ఎలక్షన్ లేని పరిధిలో లేని ప్రాంతాల్లో కూడా తనిఖీ చేశారంటే అక్కడ డబ్బులు ఉన్నాయి. రవీంద్రరావు సంబడి ఏదో పేరు విన్నాను నేను, రవీంద్రరావు గారి దగ్గర డబ్బులు దాచిపెట్టారని చెప్పి ఎవరో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇలా మనం గమనిస్తున్నాం, అక్కడ బాంబు పెట్టారు, ఇక్కడ బాంబు పెట్టారని ఫాల్స్ కాల్స్ చేయడం. రాజకీయాల్లో ఎత్తుగడగా ఈ విధంగా కూడా డైవర్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా అని మనం చెప్పరాదు, కానీ డైవర్షన్ అయితే చేసినట్టు అనిపిస్తుంది. ఇది ₹1 కూడా దొరకలేదు అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, మనీ మీద డైవర్షన్ చేసినట్టు ఉంది ఇక్కడ. కానీ పబ్లిక్ లో మాత్రం అందరికీ తెలిసింది ఏంటంటే, అందరూ ఎదురు చూస్తున్నది 5,000 నుంచి 20,000 వరకు మాకు వస్తాయని పేద ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. కానీ అది ఎప్పుడు ఇస్తారు ఎట్లు ఇస్తారు అనేది వెయిట్ అండ్ సీ. ఇంకా 2 రోజులు టైం ఉంది. లాస్ట్ మినిట్లోనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏది డబ్బులు పంచినా కూడా నాకు తెలిసినంత వరకు ఆ రోజు ముందు రోజు ఎక్కడికక్కడ చేరుంటాయి డబ్బులు. ఇప్పటి వరకు ఏం పెట్టుకోరు పెండింగ్. ఎందుకంటే ఎక్కడ కుప్పలు అక్కడ చేరి ఏ డివిజన్కి ఆ డివిజన్ డబ్బులు చేరే ఉంటాయి తప్ప ఇవాళ స్పెషల్గా వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచో కుప్ప తీసుకొస్తారని కూడా తప్పు. ఎందుకంటే ఒకటే కాన్స్టిట్యున్సీ, ఇది మొత్తం జనరల్ ఎలక్షన్ అయితే కాదు. సో దాన్ని బట్టేసి మనం దృష్టిలో చూసుకుంటే మాత్రం 100% డబ్బుల ప్రవాహం అయితే ఏరుడై పారుతుందండి. అటు బీఆర్ఎస్కి తక్కువేం లేదు డబ్బు, ఇటు కాంగ్రెస్కి తక్కువేం లేదు, బీజేపీకి తక్కువేం లేదు, ప్రజలకే తక్కువనే డబ్బులు. కాబట్టి ఓట్లు డబ్బులు ఇస్తారు అనే ఆలోచనతో జరుగుతున్న మాట 100%. దాడులు అంటారా, ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అది. ఏదన్నా ఇవాళ దొరకలేదు అంటే మాత్రం డైవర్షన్ ఆఫ్
పాలిటిక్స్ లోనే ఇది జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. రైట్.